హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. రైట్ నౌ ఏదైతే ఇప్పుడు వ్లాగ్ చూస్తున్నారో ఇది నేను 3-4 డేస్ కలిపి రికార్డ్ చేసింది. అందులోనూ రైట్ నౌ చూస్తుంది వచ్చేసరికి మా డాడీ కాలం చేయక ముందు, అంటే ఒక 2 రోజుల ముందు రికార్డ్ చేసింది అనమాట. ట్యూస్డే అలా అయ్యింది. సండే రోజున రికార్డ్ చేసిన వ్లాగ్. మేమేంటంటే లైఫ్ స్టైల్లో చాలా మార్పులు తీసుకోవాలని మేము కూడా డిసైడ్ అయ్యి ఉన్నాము. దానికోసమే ఫుడ్లో ఫస్ట్ అయితే చేంజెస్ చేసుకుంటున్నాము. ఎందుకంటే దేనికైనా సరే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే మేజర్ థింగ్ హెల్తీగా ఫుడ్ తినకపోవడం వల్లే. సో అందుకని మేము దాన్ని చాలా స్ట్రిక్ట్గా తీసుకుని ఫుడ్లో చేంజెస్ అయితే చేసుకుంటున్నాము. అండ్ ఇంకా ఫర్దర్గా చాలా థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అన్నది హెల్త్ పైన అయితే పెట్టాలని అయితే డిసైడ్ అనమాట. ఐ హోప్ మీకు కూడా మా జర్నీ అన్నది ఫర్దర్గా కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్ని అయితే లైక్ చేసి చూసి కొంచెం మాకైతే ఎంకరేజ్ చేయండి. ఈ రెసిపీస్ కేవలం ఏదో వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళే కాకుండా ఇన్ జనరల్ కూడా హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు. సో దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ తప్ప లాస్ అయితే ఏం లేదు కదా. యమ్మీగా గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇందులోకి నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు. ఎందుకో క్రేవింగ్స్ అలా ఉన్నాయి. ఇంట్లో యాక్చువల్లీ ఫిష్ పీసెస్ ఉన్నాయి, కానీ నాకు చికెన్ కర్రీ తినాలనిపిస్తుంది. సో ప్రాసెస్ అయితే మొదలు పెట్టేస్తున్నా. వేడి వేడి చికెన్ కర్రీ అండ్ గారెలు బాగానే ఉన్నాయా? ఎంజాయ్. ఎంత అయింది టైమ్? 9:20 అయింది. కర్రీ అయిపోయింది. ఎవరు వచ్చేసారని పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. మన బేబీస్కి సంబంధించి ఇంకొక కేర్ విషయం అయితే ఖచ్చితంగా చెప్పాలి. అదేంటి అంటే జనరల్లీ చూడండి, చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ మంత్స్ బేబీలో ఏంటంటే ఒక్కొక్కసారి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. బట్ ఏ రీజన్తో ఏడుస్తున్నారు అన్నది మనకైతే అర్థం కాదు. మోస్ట్లీ ఏంటంటే వాళ్ళకి కడుపులో స్టమక్ పెయిన్ కానీ గ్యాస్ పెయిన్ కానీ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సో అది మనకి రీజన్ అన్నది తెలీదు. ఒకవేళ అలా ఏడుస్తూ ఉంటే సమయానికి ఏం చేయాలో తెలీదు. సో అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళ స్టమక్లో ఉండిపోయిన గ్యాస్ కానీ కాన్స్టిపేషన్ కానీ రిలీవ్ చేయడానికి మనకి ఈ టమ్మీ రోల్ ఆన్స్ అన్నవి చాలా హెల్ప్ అవుతాయండి. సో నేను లవ్లాబ్ బ్రాండ్ నుండి అయితే వాడుతున్నాను. ఇది కంప్లీట్లీ ఏంటంటే న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్ ఫార్ములాతో వస్తుంది. అండ్ ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హింగ్, అంటే మన ఇంగువ, జింజర్ అండ్ అలాగే ఫెన్నల్ అనమాట. అన్నీ కూడా మనకి డర్మటాలజికల్గా టెస్ట్ అయ్యి వస్తుంది కాబట్టి మన పిల్లలకి హ్యాపీగా సేఫ్గా అయితే వాడుకోవచ్చు. సో ఇది ఓపెన్ చేసినట్టయితే మనకి ఇలా రోలర్ లాగా అయితే ఉంటుంది ఇన్సైడ్. స్టార్ట్ చేసే ముందు ఒక 2 టైమ్స్ ఇలా రోల్ చేసిన తర్వాత వాళ్ళ టమ్మీ పైన అయితే రోల్ చేస్తూ ఉండాలి. దీన్ని వచ్చేసరికి మన బేబీ యొక్క బెల్లీ బటన్ చుట్టూరా కాన్సన్ట్రేట్ చేస్తూ రోల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేసరికి హింగ్ ఉంది కదా, సో ఇది వచ్చేసరికి కడుపులో ఎసిడిటీ ఉన్న, స్టమక్ పెయిన్ ఉన్న, గ్యాస్ ఉన్న రెడ్యూస్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో ఫెనల్ అంటే సోంపు అంటారు చూసారా, సో అవి వచ్చేసరికి బేబీ యొక్క ఇంటెస్టైన్స్ని, డైజెషన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. అండ్ ఇందులో ఉన్న జింజర్ వచ్చేసరికి వామిటింగ్ సెన్సేషన్ కానీ వికారాన్ని కానీ తగ్గించడానికి బాగా అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా కన్వీనియంట్గా ఇదైతే యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి చాలా కంపాటబుల్గా, ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా అయితే ఉంటుందండి. ఈజీగా మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని క్యారీ చేసేసుకోవచ్చు. అండ్ ఏంటి అంటే దీన్ని అప్లై చేసిన కాసేపటికి రిలీఫ్ అన్నది వస్తుందండి. రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవడం మంచిది కూడా. అంటే డేలో ట్వైస్ ఆర్ ట్రైస్ మీ బేబీ కాన్స్టిపేషన్తో కానీ లేదంటే స్టమక్ పెయిన్తో కానీ సఫర్ అయ్యి ఏడుస్తున్నాడు అంటే ఇలా రోల్ ఆన్ చేసుకుంటే ఈజీగా వాళ్ళకి రిలీఫ్ అన్నది వస్తుంది అనమాట. సో ఇది 100% సేఫ్ అండి. ఎందుకంటే డర్మటాలజికల్గా టెస్ట్ అయింది. ఇందులో పారాబిన్స్ కానీ టాక్సిన్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి అయితే ఏం యూజ్ చేయట్లేదు. సో కంప్లీట్లీ న్యాచురల్ కాబట్టి సేఫ్ టు యూజ్. సో దీని యొక్క లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్ అండి. ఇది మనకి అమెజాన్లో ఉంటుంది, లవ్లాబ్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది.
అండ్ మా గీజర్ వచ్చేసరికి చాలా ప్రాబ్లం అయితే అయిపోయిందనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ వీరుగారికి కొంచెం ఐడియా అయితే ఉంది. సో అందుకని ఇంకా మొత్తం అంతా రిమూవ్ చేసి దాన్ని రిపేర్ చేస్తున్నాము. బట్ సీరియస్లీ ఎవరికి మేమైతే ఇది సజెస్ట్ చెయ్యము, ఎందుకంటే తనకి ఐడియా ఉంది ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అని. అందుకని తనైతే రిమూవ్ చేశారు. కానీ ఎవరు కూడా ఎలక్ట్రానిక్స్తో ఆటలు అయితే ఆడకండి, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయిందంటే మామూలు ప్రాబ్లం రాదు. గీజర్ లోపల ఏమైందంటే మాకు వచ్చేదంతా కూడా హార్డ్ వాటర్, దానివల్ల మొత్తం లోపల చూస్తున్నారు కదా ఈ కాల్షియం అది పట్టేసి ఉందన్నమాట. దానివల్ల వాటర్ అనేది చాలా స్లో అయిపోయింది, చాలా చాలా స్లో వస్తుందన్నమాట. లిటరల్ లైక్ ఒక బకెట్ ఫిల్ అవ్వడానికి 1/2 అవర్ పైన టైం అయితే పడుతుంది. ఫైనల్లీ ఇందాక అలా చూసింది కాస్త ఇప్పుడు ఇలా అయిపోయింది. మళ్ళీ రెడీ చేస్తాం. నాకు కొంచెం తెలుసు కనుక ట్రై చేయద్ది చూసి. అవును, ఎలక్ట్రానిక్స్ ఏదైనా సరే కొంచెం డేంజర్ కదమ్మా, గీజర్ షాక్ పడుతుంది చాలా చోట్ల, పేలుతాయి కూడా. హాయ్ చెప్, నీ పేరేంటి? నీ పేరేంటి? లక్కీ అని చెప్పు. లక్కీ అనమ్మా. వీడియో కనిపించగానే టాలెంట్లన్నీ చూపించుకుంటున్నాడు. లక్కీ అని చెప్పమ్మా. రోజు లంచ్లోకి చికెన్ కర్రీ, రాగి సంగటి, కొద్దిగా రైస్ అండ్ చికెన్ ఫ్రై. సో ఇది ఆయిల్ తక్కువ వేసి ఫ్రై చేసుకున్న చికెన్ అనమాట, తవా చికెన్. అండ్ రైస్ వచ్చేసరికి వీరు గారి కోసం నాకైతే రాగి సంగటి మాత్రమే. లక్కీ నువ్వు కూడా రాగి సంగటి తింటావు కదా? లక్కీ కూడా అయితే రాగి సంగటి నీకు కొద్దిగానే పెట్టాను. ఇప్పుడు వచ్చేసరికి బయటకి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి లక్కీ కూడా రెడీ అయిపోయాడు. లక్కీ బయటకు వెళ్తున్నామా? పప్పాయి కాదు, బాయ్. క్లౌడీగా అత్త. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చిన్న పర్సనల్ వర్క్ ఉండి బయట వరకు అయితే వచ్చామన్నమాట. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, లక్కీ విషయంలో మాత్రం మాకు ప్రాపర్ సొల్యూషన్ అయితే తెలియట్లేదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఏమో ఎవరికి సొల్యూషన్ తెలుస్తుంది, ఎవరి ద్వారాగా మాకు లీడ్ దొరుకుతుందని అయితే మాకు తెలియదు కదా. సో అందుకనే చెప్తూ ఉన్నాను. మేము మల్టిపుల్ వేస్లో ట్రై చేస్తున్నాం అనమాట. ఇటు మెడికల్గా ఏంటి, లేదంటే తాయెత్తులు కట్టించడం ఏంటి, ఏ విధంగా ట్రై చేసినా సరే ఎందుకో వాడికి స్లీప్ రొటీన్ మాత్రం సెట్ అవ్వట్లేదు. డే టైం అంతా అంత బాగున్న వాడు నైట్ టైంలో మాత్రం ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాడు అన్నదానికి సొల్యూషన్ అయితే మాకు తెలియట్లేదు. అండ్ లక్కీ చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడుతున్నాడు, అది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఇప్పుడు నేను కడియం అయితే స్టార్ట్ అవ్వబోతున్నాను. ఈసారి వీరుగారు అయితే రావడం లేదు, ఎందుకంటే లాంగ్ జర్నీ ఉంది కదా. సో రోడ్ కూడా అంతగా బాగోపోవడం వల్ల లక్కీని తీసుకుని అటు ఇటు తిప్పడంలో చాలా రెస్ట్లెస్ అవుతున్నాం అనమాట. సో అందుకని నేను ఒక్కదాన్నే అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసరికి 7:30, 7:45 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను నా మార్నింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అవ్వబోతున్నాను అనమాట. లైక్ కర్రీ కానీ, రసం కానీ, రైస్ అన్నీ, లక్కీకి పాలు అన్నీ కూడా సెట్ చేసేసి స్టార్ట్ అవ్వబోతున్నాను. ఇప్పుడు వీరుగారు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ఒకటి మాత్రం ఇంకా నాకు చేయడం అవ్వలేదు, ఎందుకంటే ఒక వీడియో ఒకటి ఫైనల్గా ఎడిట్ చేయాల్సింది అయితే ఉండిపోయింది. అదంతా చేసుకుని కంప్లీట్ చేసుకునేసరికి టైం పట్టింది అనమాట. బ్రేక్ఫాస్ట్ వీరుగారు తీసుకొచ్చేస్తున్నారు. అండ్ క్యాష్ కూడా చేతిలో లేదు, ఏటీఎం నేను డ్రా చేసి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో ఇంకా కొన్ని బ్యాంక్ పనులు అవి అయితే పెండింగ్ అయితే ఉండిపోయినాయి. సో ఇంకా మేమే అది చూసుకోవాలి కాబట్టి, అండ్ యాజ్ వెల్ కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే క్లోజ్ చేయాలన్నమాట. సో అందులో అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంది ఏంటి అన్నది ఏం తెలీదు. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి మాట్లాడాలి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో అవన్నీ ఈరోజు అయితే చూసుకోవాలి. సో అందుకని ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ లక్కీ మిడిల్ నైట్ 4:30 ఆ టైంలో స్టమక్ పెయిన్ అనుకుంటా కొంచెం ఏడ్చేసాడు నిద్రలో. మళ్ళీ వాడిని పడుకోబెట్టేసి మేము పడుకునేసరికి కొంచెం అలా లేట్ అయిపోయింది అనమాట.
సో అందుకని కొంచెం డిలే అయిపోయింది. రీసెంట్గా ఒక కామెంట్ అయితే వచ్చింది. అది నిజంగా చదివిన తర్వాత నాకైతే చాలా హర్టింగ్గా అనిపించింది. అందుకనే దానికి సమాధానం చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను. మీ ఫాదర్కి ఇలా జరిగి ఇంకా 4 రోజులు కూడా అవ్వట్లేదు, అప్పుడే మీరు చాలా నార్మల్ అయిపోయారు, మీరు చాలా గ్రేట్ అన్నట్టు సెటారికల్గా కామెంట్ అయితే పెట్టారు. కానీ నేను ఒక్కటే విషయం క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఏదైతే వీడియోలో చూస్తారో అది మా 100% ఆఫ్ లైఫ్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మహా అయితే మీరు చూసేది ఒక 20 to 30%. అది చూసి మా లైఫ్ అంతా ఇలా ఉంటుంది అని ఈజీగా జడ్జ్ చేయడం అయితే కరెక్ట్ అయితే అని నేను అనుకోవట్లేదు, కరెక్ట్ అని అయితే అనుకోవట్లేదు. సో ఏంటంటే నేను మనిషినే కదా, నాకు కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి, డల్గా ఉన్న టైమ్స్ ఉంటాయి, లో టైమ్స్ ఉంటాయి. సో అదంతా కూడా ఏంటంటే నేను ఏదో వీడియో తీసి సింపతి గెయిన్ చేయాలని అయితే అనుకోవట్లేదు. నేను కూడా డల్గా ఉన్న టైంలో వీడియో రికార్డ్ చేసో లేదంటే స్క్రీన్ ముందు నాకు బాధగా అనిపించినప్పుడు ఏడ్చేసో మీ సింపతిని నేను ఏదో గెయిన్ చేయాలని అనుకోవట్లేదు. నా మనసుకు తెలుసు నేను ఎలాంటి సంఘటనలు నా బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నాయి, ఎలా నేను కామ్ డౌన్ చేసుకోవాలని, ఎంత నేను స్ట్రగుల్ అవుతున్నా అన్నది నాకు మాత్రమే అర్థమవుతుంది. సో ఇది వచ్చేసరికి నేను కడియం అయితే వెళ్తున్నాను అనమాట. అప్పుడు నేను రికార్డ్ చేశాను. ఇదంతా జరిగి ఒక 4-5 రోజులు అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే ఈ 4-5 రోజుల్లో నాకు ఏ వీడియో రికార్డ్ చేయాలని కూడా నాకు మనసుకు అనిపించలేదు, నేను రికార్డ్ కూడా చేయలేదు. అలా ఉంటుంది. సో ఏదో ఒక వీడియో చూసేసి సింపుల్గా మా లైఫ్ని జడ్జ్ అయితే చేసేయద్దు. సో ఎవ్రీవన్ పెయిన్ అన్నది ఉంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని అయితే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కొందరు నలుగురిలోకి ఇలా మాట అనగానే ఏడ్చి ఎక్స్ప్రెస్ చేస్తారు. నా వరకు ఏంటంటే నలుగురిలో అలా ఉండడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. అందుకని నేను అదైతే చూపించను. ఇక్కడ ఏదైతే ఫేజ్ అలా పడుతుందో అది ఫేస్ చేసే మాకు మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ హోమ్ లోన్ కోసమని బ్యాంక్ అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇలాంటి టైంలో ఎవ్రీ మంత్ లోన్ పే చేయడానికి రాజమండ్రి వరకు రావడం వెళ్ళడం ఇవన్నీ చాలా డిఫికల్ట్గా ఉంటాయని ఇంకా హోమ్ లోన్ క్లియర్ చేయడానికి అప్పు చేసాము. అండ్ అలాగే గోల్డ్ కూడా అమ్మేశారనమాట. ఇంకా మా అమ్మ దగ్గర గోల్డ్ కూడా ఇంకా ఏం లేకుండా మొత్తం జీరో అయితే అయిపోయింది. అలా చేసి మొత్తం మీద లోన్ని ఒక కొలిక్కి తెచ్చుకుని తిరిగి ఇంటికైతే వెళ్తున్నాము. కానీ ఆ రోజు నిజంగా చాలా చాలా సఫర్ అయ్యాను అనమాట. తిరిగి రావడానికి 1 వే కాకినాడ అండ్ రాజమండ్రి వెళ్ళే రూట్లో రోడ్ అయితే అస్సలు బాగోలేదు. అండ్ యాజ్ వెల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అంతే బ్యాడ్గా ఉంది. చూస్తున్నారు కదా బస్ కోసం. లైక్ నేను 3 o'clock నుండి 6 o'clock వరకు అయితే వెయిట్ చేశాను అనమాట. అంత దారుణంగా ఉంది. ఇక్కడ చిన్న హాల్ లాగా ఇక్కడ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కదా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. ఆ ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయి. అవి జస్ట్ అలా కొరియర్ రాగానే నాకు ఎందుకో ఓపెన్ చేసి అసలు ఏమైనా డ్యామేజెస్ ఉన్నా కూడా తెలుస్తాయి అన్నట్టు చూపిస్తూ ఉన్నాను. జస్ట్ అలా చూసేసేయండి. బాత్ షవర్, హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్కి ర్యాప్ చేసుకోవడానికి 2 59 రూపాయలకి వచ్చింది. ఒకటిన్నా 2 కలిపా? ఒక్కొక్కటి. ఓకే ఓకే. ఎక్స్టెన్షన్ బాక్స్ చిన్న ఇది ఏదో చాలా తక్కువ ఫీ కాస్ట్ కావాలంటే అనుకోకుండా తీసుకోవాలి. దేనికి యూజ్ అవుతుంది? ఇది లిప్స్టిక్ లాంటి. ఓకే ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డ్రై ఫ్రూట్ చాపర్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చేస్తాను కాబట్టి అవి చిన్న చిన్నగా పొడి చేసుకోవడానికి చాలా తక్కువ వచ్చింది. అది కూడా 79 రూపీస్ వచ్చింది. అండ్ ఫ్లోర్ క్లీన్ చేసుకునేది 99 రూపీస్. ఇది 1 లీటర్ కెపాసిటీ. ఇది మ్యాట్రెస్ ప్రొటెక్షన్. యాక్చువల్లీ మనకి 1000 రూపీస్ ఉంటుంది, బట్ ఇప్పుడు మనకి సేల్ లో 700 వచ్చింది. ఇది ఇంకో ఫ్లేవర్. మ్యాట్రెస్ కవర్స్ ఇప్పుడు ఎలాస్టిక్ తో వస్తుంది కదా. అవి ఎవరికి? మనకా మా అక్కలకనా? నేను మిత్రాలో ఆర్డర్ పెట్టాను. ఒకటే ఇద్దరు కదా? ఒకటేనా అదంతానా? ఇదంతా ఒకటే. ఎవరికి ఇది? ఎవరు తీసుకుంటా? సరే అది తీసుకెళ్ళిపోదాం. తీసుకెళ్ళిపోదామే. ఇది మనదే అనుకుంటా. అలా ఓపెన్ చేసి ఏంటిది? ఓపెన్ చేయి. వీడి పక్కన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. మిల్టనా? ఏమా కూర్చో.
మిల్టన్ బ్రాండ్ లో అసలు అదే ఫ్లోర్ మాప్ పెట్టి మీద ఉంటుందని నాకైతే తెలీదు. కాస్ట్ ఎక్కువ 500 కూడా వచ్చినాయి, బట్ ఇది వచ్చి 1300 పడుతుంది. నేనే తీసుకున్నా. 1300 కాదు కాదు 500 కూడా ఉన్నాయి. మరి స్టీల్ డ్రమ్ వచ్చింది. ప్లాస్టిక్ వస్తుంటే విరిగిపోతున్నాయని చాలా మంది కంప్లైంట్స్ చేస్తున్నారు. డిస్పెన్సర్ సరే ఇంకా మన తీసుకెళ్దాం. ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండప్ చేస్తున్నాను. నేను మరికొన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ క్రియేట్ చేయడానికి అయితే డెఫినెట్లీ ట్రై చేస్తాను. అది కూడా మోస్ట్లీ హెల్దీ రెసిపీస్ పైన అయితే ఉంటుంది. మీరు ఆ కేటగిరీకి అయితే మాత్రం ఇంట్రెస్టెడ్గా ఉంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.